నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సిరి సార్ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ ఒకరు చక్రం తిప్పుతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది ఈ ఫ్రెండ్ ఎవరు దీనివల్ల బీజేపీకి ఏమైనా నష్టం ఉందా అయితే ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తన వల్ల మన బీజేపీ నాయకుడు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు భయపడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి అసలు ఎవరు ఆ ఫ్రెండ్ ఏంటి సార్ ఎందుకు మన పీఎం భయపడుతున్నారు అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహజంగా ఆందోళన చెందరు రాజకీయ పరంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన స్థిత ప్రజ్ఞత అనేదాన్ని పాటిస్తూ ఉంటారు అంటే ఎక్కడా కూడా ఓడిపోయినట్టు కానీ ఆందోళన చెందినట్టు కానీ లేదా హైరాణ పడుతున్నట్టు కానీ కనిపించరు ఎప్పటికప్పుడే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని గమనిస్తే కనుక ఒక రకంగా నరేంద్ర మోడీ ఆందోళన చెందుతున్నారు అనేటువంటి అభిప్రాయం బీజేపీ వర్గాల్లో కూడా వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో కనుక ఒకవేళ రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తే రాబోయేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు బీజేపీలో నడుస్తుంది దానికి కారణం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రముఖుడు నితీష్ కుమార్ సో నితీష్ కుమార్కి ఇండియా కూటమి కన్వీనర్గా చేయబోతూ ఉన్నారు ఇండియా కూటమి కన్వీనర్గా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది ఆ ప్రతిపాదనకు మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ లేదా ఇండియా కూటమిలో ఉండేటువంటి అనేక మంది కాంగ్రెస్తో సహా మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీంతో ఒక్కసారిగా ఇండియా కూటమి వైపు బీజేపీ చూస్తుంది ఇండియా కూటమిలో అసలు ఏం జరుగుతుంది నితీష్ కుమార్ని ఇండియా కూటమి కన్వీనర్గా చేయడం అనేటువంటి ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ఆరాధిస్తున్నారు ఆరాధిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అనేటువంటి ఒక క్లూ దొరికింది అని చెప్పి బీజేపీ వర్గాల్లో వినిపిస్తుంది ఎందుకు క్లూ అని అంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది చంద్రబాబు నాయుడిని కలిసి ఏం చర్చించి ఉంటారు అనే దాని మీద కూడా అప్పట్లో రకరకాల న్యూస్ బయటకు వచ్చాయి ఆ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయాల గురించే మాట్లాడి ఉంటారు వాళ్ళిద్దరి మధ్య అలాంటి చర్చ జరిగి ఉంటుంది అనేది కొంతమంది భావించారు మరికొంతమంది ఏం భావించారు రాబోయేటువంటి రోజుల్లో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ప్రభావితం చేయబోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వేలు చేయబోతున్నారు అనేది మరొక వాదన వినిపించింది ఇవి కాదు నరేంద్ర మోడీని గద్దె దించడానికి చంద్రబాబు నాయుడిని సపోర్ట్ కోసమే వచ్చారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసుకోవడానికి వచ్చారనేది ఇంకొక వర్షన్ కూడా వినిపించింది సో ఆ రోజున కలిసినటువంటి సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది ఇతిమిద్దంగా తెలియనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఢిల్లీలో వాటిని పరిశీలిస్తే కనుక చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే ఇండియా కూటమికి నితీష్ కుమార్ని కన్వీనర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చ వాళ్ళిద్దరి మధ్య వచ్చి ఉంటుంది చంద్రబాబు నాయుడు నుంచి వచ్చినటువంటి ఆలోచన మేరకే నితీష్ కుమార్ని ఇండియా కూటమి కన్వీనర్గా ప్రతిపాదన చేసి ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయము ఒక చర్చ ఢిల్లీ కేంద్రంగా ఇప్పుడు జరుగుతుంది సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో ఒక రకమైనటువంటి కలవరపాటు మొదలైంది అనేది బీజేపీలో ఉండేటువంటి కొంతమంది చర్చించుకుంటున్నటువంటి అంశం ఎందుకు అనంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు స్నేహితులు వాళ్ళిద్దరు రాజకీయపరమైనటువంటి సీనియర్స్ రాజకీయంగా సంబంధాలు ఉన్నప్పటికీ కూడా అంతకంటే మిన్నగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కూడా ఉంది చాలా కాలంగా వాళ్ళిద్దరి మధ్య స్నేహం కొనసాగుతుంది గతంలో ఎన్డీఏలో పనిచేసినటువంటి లీడర్లు వాళ్ళిద్దరు ఎన్డీఏ కన్వీనర్గా ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు చేశారు ఆ సందర్భంగా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కీ రోల్ పోషించారు ఎన్డీఏలో అప్పట్లో సో ఇప్పుడు ఇండియా కూటమికి నితీష్ని కనుక కన్వీనర్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఒక కీ రోల్ పోషించే అవకాశం ఉంది భవిష్యత్తులో సో చంద్రబాబు నాయుడు ఇప్పటికిప్పుడు బయటికి రాకుండా ఇండియా కూటమిని వెనక ఉంటూ నితీష్ కుమార్ని ముందు పెట్టి మొత్తం రాజకీయాన్ని నడిపిస్తున్నారనేది బీజేపీలో ఉన్నటువంటి బలమైనటువంటి అనుమానం ఎప్పుడైతే నితీష్ కుమార్ని ఇండియా కూటమి కన్వీనర్గా పెట్టాలి అనేటువంటి ఒక ప్రతిపాదన బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు వైపు బీజేపీ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఒక కలవరపాటు అయితే బీజేపీలో మొదలయ్యింది సో ఇప్పుడు ఇండియా కూటమి కన్వీనర్గా నితీష్ కుమార్ కనుక ఓకే అయితే ప్రతిపాదన దశలోనే ఉంది అది కనుక ఓకే అయితే కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించడం అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారనేది అనుమానం ఉంది కాబట్టి సో ఆ అనుమానాన్ని తగిన విధంగా కనుక కాంగ్రెస్ పార్టీ కూడా నితీష్ కుమార్ని కన్వీనర్గా అంగీకరిస్తే ఆటోమేటిక్గా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా నితీష్ కుమార్ అయ్యేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమికి
మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, బయట నుంచి కానీ లేదంటే డైరెక్ట్గా భాగస్వామి అయినా సరే అనేటువంటిది ఒకటి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అందుకే బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఒక రకమైనటువంటి కలవరపాట్లో ఉన్నారు అనేటువంటిది బీజేపీలో నడుస్తున్నటువంటి చర్చ. సో దానికి ప్రతిగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడిని పెట్టుకోవాలి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేసుకోవాలి అనేటువంటి ఒక యాంగిల్లో వాళ్ళు చాలా దూకుడుగా ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బట్ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు, అలాగే నితీష్ కుమార్, మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు మధ్య ఉన్నటువంటి రాజకీయపరమైన అవగాహన, వీళ్ళకి ముగ్గురుకు తోడు కేజ్రీవాల్ అవగాహన, ఇవన్నీ కలిపితే కనుక ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల వెనుక చంద్రబాబు నాయుడు సీక్రెట్ హస్తం ఉంది అనేటువంటిది బీజేపీ యొక్క అనుమానం కూడా. సో ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా నితీష్ కుమార్ పేరు ఎప్పుడైతే వచ్చిందో బయటికి, ఆ రోజు నుంచి నరేంద్ర మోడీ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వైపు కాన్సన్ట్రేషన్ చేశారు, చంద్రబాబు నాయుడు కదలికల మీద నిఘా పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఒక కలవరపాటు ఏదైనా నరేంద్ర మోడీకి ఉందంటే చంద్రబాబు నాయుడు రూపంలోనే ఉంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అది కూడా నితీష్ కుమార్ రూపంలోనే ఆ కలవరపాటు మొదలైందని కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మోడీ గారు చంద్రబాబు నాయుడు హెల్ప్ తీసుకోవాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు మనం ఒక రకంగా. అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ తన మద్దతు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఏపీలో టీడీపీ పుంజుకుంటుంది కాబట్టి తన సహాయం కావాలని అలా అనుకోవచ్చు కదా సార్ మనం. సో అనుకుంటుంది, డెఫినెట్గా బీజేపీ అనుకుంటుంది, బీజేపీ తెలుగుదేశం పార్టీ సహకారం ఉండాలనుకుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం బలవంతంగానే సరే ఎక్కువ సీట్లు తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతుంది బీజేపీ అనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించట్లేదు, చాలా సున్నితంగా బీజేపీ పార్టీని దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు కూడా బీజేపీతో కలిసి వెళ్ళడానికి ఇష్టం లేదు అనేది కూడా వినిపిస్తుంది. నరేంద్ర మోడీ పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు అడుగులు పడుతున్నాయి అనేది నితీష్ కుమార్ కన్వీనర్గా ఎప్పుడైతే ప్రతిపాదన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బీజేపీలో ఒక చర్చ మొదలైంది. సో కాబట్టి అనివార్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి పొత్తు బీజేపీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఓకే అంటం లేదు. దానికి గల కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో నితీష్ కుమార్ ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. అదే ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి కలవరపాటు అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మోడీ గారు చంద్రబాబు నాయుడు హెల్ప్ తీసుకోవాలని అనుకుంటున్నారని అనుకోవచ్చు మనం ఒక రకంగా. అంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ తన మద్దతు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఏపీలో టీడీపీ పుంజుకుంటుంది కాబట్టి తన సహాయం కావాలని అలా అనుకోవచ్చు కదా సార్ మనం. సో అనుకుంటుంది, డెఫినెట్గా బీజేపీ అనుకుంటుంది, బీజేపీ తెలుగుదేశం పార్టీ సహకారం ఉండాలనుకుంటుంది. కానీ అట్ ద సేమ్ టైం బలవంతంగానే సరే ఎక్కువ సీట్లు తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదో జరుగుతుంది బీజేపీ అనేది ఒకటి వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు దానికి అంగీకరించట్లేదు, చాలా సున్నితంగా బీజేపీ పార్టీని దూరంగా పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు కూడా బీజేపీతో కలిసి వెళ్ళడానికి ఇష్టం లేదు అనేది కూడా వినిపిస్తుంది. నరేంద్ర మోడీ పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇండియా కూటమి వైపు చంద్రబాబు నాయుడు అడుగులు పడుతున్నాయి అనేది నితీష్ కుమార్ కన్వీనర్గా ఎప్పుడైతే ప్రతిపాదన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా బీజేపీలో ఒక చర్చ మొదలైంది. సో కాబట్టి అనివార్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి పొత్తు బీజేపీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు ఓకే అంటం లేదు. దానికి గల కారణం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో నితీష్ కుమార్ ద్వారా ఢిల్లీలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. అదే ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి కలవరపాటు అని చెప్పి మనం అనుకోవచ్చు.